హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒప్పో రెనో 8 ప్రో అలాగే ఒప్పో రెనో 8 ఈ రెండు మొబైల్ ఫోన్స్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. ఆల్రెడీ ఈ రెండింటిని నేను అన్బాక్స్ చేసి టెస్ట్ కూడా అయితే చేస్తున్నాను అనమాట. సో ముందుగా మనం బాక్స్లో ఏమేమి వస్తుందో అనేది చూసి ఆ తర్వాత మొబైల్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో బాక్సెస్ రెండు మనకి చూడడానికి సిమిలర్గానే ఉంటాయి అనమాట. జస్ట్ ఒక దాని మీద ప్రో అని చెప్పి అయితే రాసి ఉంటుంది. రెండు మనకి 5G మొబైల్సే. రెండిట్లోనూ ఎంఆర్పి ప్రైస్ అయితే ఒప్పో తీసేసి పంపించింది. మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తుంది అనేది తెలియదు. బాక్స్ మీద మనకి బ్యాక్ సైడ్ ఎటువంటి స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయరు. ఇక రెనో 8 ప్రో బాక్స్ ఓపెన్ చేసి చూస్తే బాక్స్లో మనకి టీపీయూ కేస్, సిమ్ టూల్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్, సేఫ్టీ గైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో తర్వాత మనకి మొబైల్ ఫోన్ అయితే ఉంటుందన్నమాట. ఇక అలాగే మనకి బాక్స్లో ట్రావెల్ అడాప్టర్ 80 వాట్ ట్రావెల్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది. ఇవే మనకి బాక్స్లో అయితే ఉంటాయి. ఇక మొబైల్ ఫోన్ మనం పట్టుకోగానే ఒక యూనిక్ ఫీల్ అయితే కలుగుతుందని చెప్పొచ్చు అనమాట. మొబైల్ కూడా వెయిట్ మీకు పెద్ద వెయిట్ అయితే ఉండదు. 180-185 గ్రామ్స్ మధ్యలో అయితే మీకు ఈ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. ఇక అలాగే మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ఫ్రెష్ లుక్తో అయితే ఈ మొబైల్ వస్తుందని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ మనకి ఏదైతే డిజైన్ ఉంటుందో ఇది మనకి యూనిక్గా అయితే అనిపిస్తుంటుంది. ఒక ఇంప్రెసివ్ డిజైన్లోనే ఒప్పో రెనో 8 ప్రోని అయితే తీసుకొచ్చారని చెప్పాలి. యాక్చువల్గా ఈ మొబైల్ చైనాలో లాంచ్ చేశారు. అక్కడ వచ్చరికి ఒప్పో రెనో 8 ప్రో ప్లస్ పేరు మీద లాంచ్ చేశారు. అదే మొబైల్ మన ఇండియాలో చూసుకుంటే ఒప్పో రెనో 8 ప్రో పేరు మీద లాంచ్ చేశారనమాట. ఇక బ్యాక్ సైడ్ ఈ డిజైన్ మనకి స్ట్రీమ్ లైన్డ్ యూనిక్ బాడీ డిజైన్తో అయితే వస్తుంది. మొత్తం అంతా మనకి గ్లాసీ ఫినిష్లో అయితే బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ గ్లాసీ ఫినిష్ ఇవ్వడం వల్ల మనకి ఫింగర్స్ అయితే కొద్దిగా అట్రాక్ట్ అయితే చేస్తుంటుంది. మనకి ఫింగర్ ప్రింట్ అయితే పడుతుంటుంది, కానీ పెద్దగా మనకు కనిపించదని చెప్పాలి. ఇక కెమెరా మోడ్యూల్ కూడా వీళ్ళు చెప్పేది ఏమిటంటే బైనోకులర్ మోడ్యూల్ని అయితే తీసుకొచ్చామంటున్నారు. రైట్ సైడ్ మనకి త్రిబుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంటుంది. అక్కడే మనకి ఫ్లాష్ లైట్ వచ్చేసరికి రింగ్ లాగా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే బ్యాక్ సైడ్ నుంచి లుక్ మాత్రం మనకి చాలా ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది. యూనిక్గా మనకి అనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇదంతా మనకి ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ అనేది వీళ్ళు ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. మేబీ నేను అనుకోవడం ప్లాస్టిక్ అని చెప్పి అయితే అనుకుంటున్నాను. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మనకి మెటల్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ బటన్స్ అయితే ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసరికి పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అలాగే సెకండరీ స్పీకర్ను కూడా అయితే టాప్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బాటమ్ సైడ్ చూస్తే మీకు మెయిన్ స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ అయితే ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే డ్యూయల్ సిమ్ కార్డ్తో వస్తుంది. మెమరీ కార్డ్ ఆప్షన్ లాంటిది అయితే ఏమీ వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. నా దగ్గర ఉన్న వేరియంట్ ఇది 12GB ర్యామ్తోను 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇందులో మీకు 8GB ర్యామ్ను కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు డిస్ప్లే వచ్చేసరికి చాలా మినిమల్ బెజల్స్తో డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి మీకు ఇక్కడ 90.3% మీకు స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. దీనివల్ల మీకు బెజల్స్ అనేవి చాలా లెస్ బెజల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ మొబైల్లో బ్లోడ్వేర్ చూస్తే యాజ్ యూజువల్ మనకి కుప్పలు తెప్పలు కానీ బ్లోడ్వేర్ ఉన్నాయి. వద్దనుకుంటే మీరు వీటిని అన్ఇన్స్టాల్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇక డయల్ ప్యాడ్ వచ్చేసరికి గూగుల్ డయల్ ప్యాడ్తో వస్తుంది కాబట్టి మీకు బిల్ట్ ఇన్ కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఏమీ ఉండదు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే ఇది మీకు ఆండ్రాయిడ్ 12తో కలర్ ఓఎస్ 12.1తో మీకు అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. ఇక ఈ మొబైల్ నుండి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ డిస్ప్లే ఒకసారి మీకు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 1 బిలియన్ కలర్స్తో 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో, అలాగే HDR10+ సపోర్ట్తో, పీక్ 950 బ్రైట్నెస్ నిట్స్తో ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్కి ఉంటుందన్నమాట. అలాగే ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్ట్ చేశారు. ఈ మొబైల్లో మీకు వైడ్ 1L1 సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. మీరు అమెజాన్ని HDRలోను, అలాగే మీకు నెట్ఫ్లిక్స్ వచ్చేసరికి HDలో వాచ్ అయితే చేయొచ్చు. ఇక అలాగే ఈ మొబైల్ మీ డిస్ప్లే వచ్చేసరికి మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక మీకు డిస్ప్లే రీఫ్రెష్ రేట్ వీళ్ళు 120 హెర్ట్జ్ వరకు ఇచ్చారు. ఇక్కడ మీకు స్టాండర్డ్ అలాగే హై రెండే అయితే ఆప్షన్స్ ఉంటాయి. అంటే మీరు స్టాండర్డ్లో పెట్టుకుంటే 60 హెర్ట్జ్లోను, అలాగే హైలో పెట్టుకుంటే 120 హెర్ట్జ్లో డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక డిస్ప్లే క్వాలిటీ గురించి ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే కాబట్టి మీకు మంచి కలర్స్ వీడియోస్ అవి వాచ్ చేయడానికి అయితే ఉంటుందన్నమాట. ఇక ఆడియో అవుట్పుట్ విషయానికి వచ్చేసరికి ఇందులో మీకు డ్యూయల్ స్పీకర్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్ని అయితే మీరు ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే డ్యూయల్ స్పీకర్ ఉంది కదని బాగా లౌడ్ వస్తుంది అంటే లేదు, మీకు డీసెంట్ అవుట్పుట్ని అయితే అందిస్తుంది. ఇక ఈ మొబైల్లోని మనం ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డెమెన్సిటీ 8100 మ్యాక్స్ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇది 5 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీకు గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుందని చెప్పొచ్చు. అలాగే మీకు గేమ్స్ ఆడిన ఎటువంటి ల్యాగ్స్ అయితే ఉండవు, ఎందుకంటే ఇందులో మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కటింగ్ ఎడ్జ్ గ్రాఫిన్ ఫిల్మ్తో సూపర్ ల్యాగ్ ఏరియా వేపర్ ఛాంబర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక ఈ మొబైల్లో స్టోరేజ్ టైప్ చూస్తే మీకు UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ర్యామ్ టైప్ ఏమిటి అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ నేను అనుకోవడం LPDDR4X ర్యామే ఉంచు. ఇక అలాగే మీకు ఇది 8GB 12GB ర్యామ్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఇది కాకుండా మీకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా మీకు అప్ టు 7GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ చేస్తుంది. మరి అది 12GB వేరియంట్ నా దగ్గర ఉంది కాబట్టి ఇందులో అయితే 7GB చూపిస్తుంది. మీకు 8GB వేరియంట్లో మరి 5GB ఉండే అవకాశం అయితే ఉంది.
ఇక అలాగే ఈ మొబైల్ ఒప్పో మ్యారీ సిలికాన్ ఎక్స్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్తో అయితే వస్తుంది అనమాట. ఇది ఒక ఇమేజింగ్ ప్రాసెసర్. ఇక్కడ మీకు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఇంకా బెటర్గా అయితే తీసుకెళ్తూ ఉంటుంది. మీరు వీడియో రికార్డ్ చేసిన ఏం చేసిన అక్కడ మీకు క్వాలిటీ వీడియోని అయితే రికార్డ్ చేయగలదు. యాక్చువల్గా ఈ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఈ మ్యారీ సిలికాన్ ఎక్స్ అనేది ఒప్పో ఓన్గా డెవలప్ చేసుకుందనమాట. వీళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్స్ కోసం అయితే వీటిని తీసుకొచ్చింది. ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇందులో మనకి సోనీ సెన్సార్స్ రెండింటిని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇది సోనీ IMX 766 ఈ సెన్సార్ అయితే ఉంటుంది. అపాచర్ 1.8తో అయితే ఈ సెన్సార్ వస్తుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది సోనీ IMX 355 అపాచర్ 2.2తో అయితే వస్తుంది. ఇది వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా వచ్చేసరికి మీకు మ్యాక్రో సెన్సార్ 2 మెగాపిక్సెల్తో వస్తుంది. అపాచర్ 2.4తో అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు 32 మెగాపిక్సెల్, ఇది కూడా సోనీ IMX 709 ఈ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది మీకు అపాచర్ 2.4తో అయితే వస్తుంది. ఈ మొబైల్లో మీకు ఎటువంటి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటిది అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక కెమెరా యాప్లోని ఫీచర్స్ కనుక చూస్తే రెగ్యులర్గా ఒప్పో ఇచ్చే అవే ఫీచర్స్ అయితే మీకు ఈ కెమెరాలో కూడా అయితే చూడడానికి ఉంటుంది. వీడియోస్లో మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అలాగే అల్ట్రా స్టడీ మోడ్ కూడా అయితే మీరు వీడియోస్లో అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే పనిచేస్తుంది. బట్ ఒకసారికి మీకు 1080pలో మాత్రమే వీడియోస్ని రికార్డ్ చేయగలరు అనమాట. అల్ట్రా స్టడీ మోడ్ ఆన్ చేసినట్టయితే. అలాగే 10x వరకు జూమ్ చేసి వీడియోస్ని కూడా అయితే రికార్డ్ చేయగలరు. ఫ్రంట్ కెమెరాలో మాత్రం వీళ్ళు ఇవ్వడానికి 32 మెగాపిక్సెల్ ఇచ్చినప్పటికీ అక్కడ మీకు 1080p అంటే ఫుల్ హెచ్డీ మాత్రమే వీళ్ళు వీడియో రికార్డింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే, ఈ వీడియో వచ్చేసరికి నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p వరకు అంటే ఫుల్ హెచ్డీలోనే వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. ఫ్రంట్ కెమెరాలో మీకు వైడ్ యాంగిల్లో కూడా అయితే వీడియో రికార్డ్ చేయగలరు. అలాగే ఇది నార్మల్గాను, అలాగే ఇది 2x జూమ్ చేసి వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4Kలో వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోగలరు. సో ఇప్పుడు నేను నడుస్తున్నాను. ఇక్కడ స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందని అయితే జడ్జ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మీకు డైనమిక్ రేంజ్ ఎలాగ ఉంది, అలాగే ఆడియో క్వాలిటీ ఎలా తీసుకుంటుంది అనేది కూడా అయితే ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను జూమ్ చేస్తాను. సో వాతావరణం అయితే మాత్రం చాలా చల్లగా ఉంది. ఇది జూమ్ చేసా, 10x వరకు జూమ్ చేసా. మళ్ళీ ఇది జూమ్ అవుట్ అయితే చేస్తున్నాను. సో ఇది జూమ్ అవుట్ చేసా. ఆటో ఫోకస్ చూద్దాం. ఓకే, ఆటో ఫోకస్ కూడా చాలా స్పీడ్గా తీసుకుంది. ఇక ఈ మొబైల్లోని బ్యాటరీ చూసుకుంటే మనకి 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. సో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ట్రావెల్ అడాప్టర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక సెన్సార్ చూస్తే మొత్తం మీకు 33 సెన్సార్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన అన్ని సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏవి స్కిప్ అయితే చేయలేదు. ఇక మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే వస్తుంది. సో మీకు స్పీడ్ చాలా బాగుంటుంది, అలాగే యాక్యురసీ కూడా బాగుంది. కాకపోతే ఇంకొంచెం పైకి ఇచ్చుంటే బాగుంది అనిపిస్తుంది అనమాట. కొంచెం కిందకైతే అంటే బాటమ్ సైడ్ అయితే ఫింగర్ ప్రింట్ అనిపిస్తుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంది. సో ఫేస్ అన్లాక్ కూడా మీకు చాలా స్పీడ్గా అయితే ఓపెన్ అవుతుంటుంది. ఎప్పుడు ఓపెన్ అవుతుందో కూడా తెలియదు అనమాట. ఫేస్ అన్లాక్ అయితే అంత స్పీడ్గా ఉంటుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి మీకు ఈ మొబైల్లో మీకు NFC సపోర్ట్ అయితే ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 5G మీకు 12 బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3తో వస్తుంది. FM రేడియో లాంటిది అయితే ఏమీ వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక అలాగే మీకు ఈ మొబైల్లో ఎయిర్ గెచెస్ ఫీచర్ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు ఏమైనా వీడియోస్ అవి వాచ్ చేసేటప్పుడు యూట్యూబ్లో ఆ టైంలో మనం ఇలా చేత్తో అయితే ఎయిర్ గెచెస్ని అయితే యూజ్ చేయొచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి కొన్ని మెయిన్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో సోషల్ మీడియా అప్లికేషన్స్ అక్కడ కూడా మీరు ఎయిర్ గెచెస్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. అలాగే కాల్ వచ్చినప్పుడు మీరు మ్యూట్లో పెట్టాలన్నా, కాల్ రిజెక్ట్ చేయాలన్నా సరే ఎయిర్ గెచెస్ని అయితే వీళ్ళు అందిస్తున్నారు. ఇక ఒప్పో Reno8 బాక్స్లో కనుక చూస్తే సేమ్ మెటీరియల్ మీకు దొరుకుతుంది అనమాట. ఒక సిలికాన్ కేసు, అలాగే సిమ్ టూలు, అలాగే డాక్యుమెంట్స్, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే Type-C కేబుల్ అయితే ఉంటుంది. అలాగే మొబైల్ ఫోన్ అయితే మనకి ఉండనే ఉంటుందన్నమాట. ఇక మొబైల్ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే మనకి Reno8 Pro చూసిన తర్వాత మనకి Reno8 అంటే ఇది యూనిక్గానే ఉంటుంది, కానీ మనం అది చూశాక ఇది చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అదే నచ్చుతుందని చెప్పొచ్చు. ఇక అలాగే ఇది మీకు వచ్చేసరికి ఒక మెటల్ ఫినిష్తో వస్తుంది. డల్ ఫినిష్ అయితే మీకు బ్యాక్ సైడ్ అంతా వస్తుంది. ఇది కూడా మీకు ప్లాస్టిక్తోనే వస్తుంది అనమాట. ఇదైతే మాత్రం మీకు ఫింగర్స్ని అట్రాక్ట్ చేయదు అనమాట Reno8 వచ్చేసరికి, ఎందుకంటే డల్ ఫినిష్తో ఉంటుంది కాబట్టి. అలాగే ఇందులో కూడా సేమ్ అదే రకమైన కెమెరా మోడ్యూల్ అయితే ఉంటుంది. కాకపోతే మనకి Reno8 Proతో కంపేర్ చేస్తే మనకి ఆ బంపింగ్ ఏదైతే ఉంటుందో అది చిన్నగా అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ Reno8లో చూస్తే మీకు చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. అలాగే ఈ మొబైల్ కూడా మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ మనం డిస్ప్లే కనుక చూస్తే కొంచెం బెజల్స్ అయితే ఉంటాయి. మెయిన్గా చెప్పుకోవాల్సింది చిన్న అనమాట. చిన్న సైజ్ అనేది ఇంకా తగ్గించుంటే బాగుండని చెప్పి నాకైతే అనిపించింది. ఇందులో సరికి మీకు లెఫ్ట్ సైడ్ పంచ్ హోల్ అయితే కనిపిస్తుంది అనమాట ఈ మొబైల్లో. ఇక అలాగే ఈ మొబైల్ కూడా మీకు Android 12తోనూ కలర్ వాయిస్ 12.1తో వస్తుంది. ఇందులో కూడా మీకు బ్లోడ్వేర్ ఉంటుంది, కావాలంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఇది కూడా మీకు డైల్ ప్యాడ్ వచ్చేసరికి గూగుల్ డైల్ ప్యాడ్తో అయితే వస్తుంది. ఇక ఈ మొబైల్ నుండి డిస్ప్లే మీకు 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు 90 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి మీకు 800 నిట్స్ అయితే ఉంటాయి. ఈ మొబైల్ డిస్ప్లే కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్ట్ చేశారు. ఇందులో కూడా మీకు వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటుంది. అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్కి ఉంటుంది. ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మీకు Reno8 Proతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉన్నప్పటికీ ఇదేమి తక్కువేం కాదు. ఈ డిస్ప్లే క్వాలిటీ కూడా AMOLED డిస్ప్లే కాబట్టి మీకు ఇది కూడా సూపర్గానే ఉంటుందన్నమాట. ఇక అలాగే మీకు స్పీకర్ వచ్చేసరికి మోనో స్పీకర్తో వస్తుంది, కానీ లౌడ్నెస్ మాత్రం చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. మనకి Reno8 Proలో స్టీరియో స్పీకర్స్ ఇచ్చినప్పటికీ Reno8లో మోనో స్పీకర్ ఇచ్చినప్పటికీ మోనో స్పీకరే మనకి ఎక్కువ లౌడ్ అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే ఆ స్మూత్నెస్ మాత్రం మనకు Reno8 Proలో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇందులో కూడా మీకు డాల్బీ అట్మాస్ లాంటి సపోర్ట్ అయితే వీళ్ళేమీ ప్రొవైడ్ చేయట్లేదు. ఇక ఈ మొబైల్లో మీకు MediaTek Dimensity 1300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది కూడా ఒక 5G ప్రాసెసర్. ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ని యూజ్ చేసి అంటే ఈ ప్రాసెసర్ని యూజ్ చేసి కూడా మీరు గేమ్స్ అయితే బాగానే ఆడగలరు. అలాగే ఇందులో కూడా వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీరు గేమ్స్ ఆడేటప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే 1000 హర్ట్జ్ వరకు అల్ట్రా టచ్ రెస్పాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి ఒప్పో అయితే చెప్తుంది. అలాగే ఇందులో మీకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ వచ్చేసరికి 5GB వరకు అప్ టు ఇస్తున్నారు. ఇది నా దగ్గర ఉన్నది మాత్రం 8GB 128GB వేరియంట్. ఇక ఈ మొబైల్లో మనకి రేర్ సెట్ కెమెరాస్ చూస్తే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో కూడా మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్. ఇది కూడా సోనీ IMX766 ఇదే సెన్సార్ అయితే ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి మీకు 2 మెగాపిక్సెల్. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది కూడా సేమ్ Reno8 Proలో ఏ సెన్సార్ అయితే వాడారో సోనీ IMX709 RGBW సెన్సారు, సేమ్ సెల్ఫీ సెన్సార్ అయితే మనకి ఈ మొబైల్లో కూడా అయితే ఉంటుందన్నమాట. ఇందులో కూడా మీకు కెమెరాలో సేమ్ అటువంటి ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీరు కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ని అయితే మీరు చూడండి. ఇంకా ఈ వీడియో నేను Reno8 ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసినట్టయితే ఈ క్వాలిటీ ఉంటుందన్నమాట. ఇందులో కూడా మీరు 1080pలో వీడియోస్ని అయితే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేయగలరు. ఇక ఈ వీడియో నేను Reno8లో బ్యాక్ కెమెరా యూజ్ చేసి అయితే రికార్డ్ చేస్తున్నాను. 4Kలో అయితే వీడియో రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ నేను నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందని జడ్జ్ చేయొచ్చు. అలాగే వీడియో క్వాలిటీ కూడా ఏ రకంగా ఉన్నది అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను జూమ్ చేస్తాను. సో ఇందులో మనం 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 10x వరకు అయితే జూమ్ చేసా. మళ్ళీ నార్మల్కి అయితే వచ్చేద్దాం. సో నార్మల్గా రికార్డ్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్లో కూడా మీకు సేమ్ 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో సెన్సార్ చూస్తే టోటల్ సెన్సార్ మీకు 31 సెన్సార్స్ అయితే ఉంటాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంటుందన్నమాట. రెండు మీకు యాక్యురసీ బాగున్నాయి. ఇక ఈ మొబైల్లో కూడా మీకు NFC ఫీచర్ ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.2తో వస్తుంది. అలాగే 5G వచ్చేసరికి మీకు 12 బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్లో కూడా మీకు FM రేడియో అయితే లేదు. ఒక విధంగా చెప్పాలంటే రెండిట్లోనూ మనకి కొన్ని ఫీచర్స్ సిమిలర్గా అయితే ఉంటాయి అనమాట. ఇక ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ట్రావెల్ అడాప్టర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ కేస్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీ ఇన్స్టాల్డ్ స్క్రీన్ గార్డ్ని కూడా అయితే ఇచ్చారనమాట. నాకు ఈ రెండు మొబైల్స్లో మనకి Reno8 Pro అయితే మాత్రం బాగా నచ్చింది. మెయిన్గా చెప్పుకోవాల్సింది డిజైన్, యూనిక్ డిజైన్ ఉంది. డిస్ప్లే కూడా మీకు బెజల్లెస్ డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి 1 బిలియన్ వరకు కలర్స్ సపోర్ట్ అయితే ఉండడం వల్ల మీకు డిస్ప్లే అయితే చాలా లుక్ అదిరిపోతుందని చెప్పొచ్చు. వెయిట్ కూడా పెద్ద వెయిట్ ఉండదు. మీకు రెండు వెయిట్ అయితే ఏముండదు, రెండు సమానం వెయిట్ ఏముంటాయి అనమాట. ఇది 180 గ్రామ్స్ అలా ఉంటాయి. ఇది 185 గ్రామ్స్ అయితే మీకు Reno8 Pro అయితే ఉంటుంది. సో చూడాలి మరి వీళ్ళు ఏ ప్రైస్లో లాంచ్ చేస్తారనే దాన్ని బట్టి వీళ్ళ సేల్స్ అయితే ఆధారపడి ఉంటాయి అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు OPPO Reno8 అండ్ 8 Pro ఈ రెండు మొబైల్ ఫోన్స్ అన్బాక్సింగ్ చూసి ఎలా ఉన్నాయి, నా ఇనిషియల్ ఇంప్రెషన్ గురించి తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.